కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినందుకు శుభాకాంక్షలు. రెండు దేశాల ప్రయోజనాల కోసం పనిచేద్దాం. ఇది ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిపిన ఫోన్ కాల్ కన్వర్సేషన్. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని మోడీ ఫోన్ చేశారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఫస్ట్ టైం సోమవారం ట్రంప్ కు ఫోన్ చేసిన మోడీ పలు అంశాలపై చర్చించారు. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ అంటూ సెకండ్ టైం ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయిన ట్రంప్ కు ఈ సందర్భంగా మోడీ శుభాకాంక్షలు చెప్పారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు చర్చించారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం అమెరికా, భారత్ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నా ప్రియ మిత్రుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రతపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. భారత్ అమెరికాలకు ప్రయోజనం కలిగే విధంగా నమ్మకమైన భాగస్వామ్యాన్ని కొనసాగించే అంశానికి కట్టుబడి ఉండాలని ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చాయన్నారు మోడీ. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడడం ఇదే తొలిసారి. టెక్నాలజీ, ఎనర్జీ, వాణిజ్య రంగాలలో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ట్రంప్, మోడీ మధ్య చర్చకొచ్చింది. డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్లో ప్రధాని మోడీతో సంబంధాలు బలంగా ఉన్నాయి. ట్రంప్ తన ఫ్యామిలీతో కలిసి భారత్లో పర్యటించారు. ఆ తరువాత మోడీ కూడా అమెరికాకు వెళ్లారు. ఇప్పుడు మరోసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఈసారి కూడా ఇద్దరు నేతల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయని భావిస్తున్నారు.